చాలామంది నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మాస్ సాంగ్ మీద అయితే వీడియో అయితే చేయమన్నారు. ఈ వీడియో కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా చేసుకోండి. బాయ్స్ కోసం అయితే వీడియో అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ నేను మీకు వీడియో చూపిస్తాను. చూసాక ఎలా చేసుకోవాలో నేను డెమో చూసాక అయితే చెప్తాను. ప్రాజెక్ట్ లింక్ కూడా ఎక్కడుందో నేను డెమో చూసాక చెప్తాను. ఈ వీడియో అయితే చూడండి. చూసాక ఎలా చేసుకోవాలో వీడియోకి అయితే వెళ్దాం మనం. మన ఫేస్ పిచ్చ క్లాస్ ఒక వీడియో అయితే చూస్తున్నారు కదా, వీడియో అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నేను మొత్తం డీటెయిల్గా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు ప్రాజెక్ట్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ ఫాంట్ ఉంటుంది. ఫాంట్తో పాటు మన ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది. ప్రాజెక్ట్ లింక్ అనేది ఇన్పుట్ అయితే చేసుకోండి. అండ్ ఫాంట్ కూడా డౌన్లోడ్ చేసుకొని ఇన్పుట్ చేసుకోండి. ఈ రెండు ఎలా చేయాలో తెలియకపోతే నా ఇన్స్టాగ్రామ్ హైలైట్స్లో ఉంటుంది. అక్కడ ఫుల్గా పెట్టాను. మీకు చూడండి అక్కడ. ఇప్పుడు ప్రాజెక్ట్ మీకు ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. మీకు ఇక్కడ స్టార్టింగ్లో కెమెరా ఉంటుంది. ఈ బాక్స్ అనేది క్లిక్ చేసి కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫోటో ఉంటుంది. ఈ ఫోటో అనేది మీరైతే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. మీరు జస్ట్ ఏముండదు ప్రాసెస్. ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఉంటుంది. స్టార్ ఐకాన్ని క్లిక్ చేయగానే మీకు అనేది ఫోటో అనేది ఇలాగైతే ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ నుంచి మీ ఫోటో అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. 1 మినిట్. ఇక్కడ మీకు ఫోటో అనేది ఇక్కడ నుంచి రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. మీరు జస్ట్ ఏముండదు, ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ మీకు జస్ట్ ఏదో ఒకటి మీ ఫోటో అనేది మీరు పెట్టుకున్న ఫోటో అనేది మీరు ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీ ఫోటో అనేది ఇలాగైతే రీప్లేస్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఫోటో రీప్లేస్ పెట్టడమే కాదు, కొంచెం మీ 2 ఫింగర్స్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. మీ ఫోటో లిరిక్కి ఫోటోకి తగ్గట్టు అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, మీ ఫేస్ తగ్గట్టు. ఇక్కడ కెమెరా యానిమేషన్ ఎలా పోతుందో జస్ట్ అలాగనే మీరు ఫోటో అనేది అడ్జస్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు ఫోటో ఉంటుంది. ఇక్కడ మీకు బ్యాక్ లిరిక్ వస్తుంది కదా, ఈ బ్యాక్ లిరిక్ అనేది మీకు 2 ఫొటోస్ అనేది కావాలి. అంటే ఒకటే ఫోటోని మీరైతే ఒకటి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఒకటి కావాలి, ఒకటేమో రియల్ ఫోటో ఒకటి కావాలి. ఆ 2 ఫోటో అనేది మీ బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలంటే మన ప్లే స్టోర్లో ఫోటో రూమ్ యాప్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి అయితే ఫోటో రూమ్ యాప్ నుంచి అయితే రిమూవ్ అయితే చేసుకోండి. నేను చాలా వీడియోలు అయితే చెప్పాను ఎలా రిమూవ్ చేసుకోవాలని. నా వీడియోస్ చూడండి, అక్కడైతే తెలుస్తుంది మీకు. ఇప్పుడు ఫోటో రిమూవ్ చేసుకునే యాప్ ఫస్ట్ అయితే మీరు ఇది ఇక్కడ ఉంది కదా, ఈ పిఎన్జీ ఫోటో అనేది డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫోటో ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు స్టార్ ఐకాన్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఏదో ఒకటి ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టుకోండి. సపోజ్ నేను ఈ ఫోటో పెడతాను. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది అటు ఇటు అయినా కూడా కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి మీ 2 ఫింగర్స్తో. నేను చాలా వీడియోలో అలాగే చెప్తూనే ఉంటాను. మీరు చాలా అడ్జస్ట్ చేసుకోకుండా ఫోటో వీడియో రావట్లేదని నాకు చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు. మీరైతే చూడండి, నా వీడియో మొత్తం చూశాకనే మీరు వీడియో చేయడానికి వెళ్ళండి. మీరు సగం చూసినా కూడా మీకైతే అర్థం కాదు. మొదలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి మీరు వీడియో అనేది. జస్ట్ ఇక్కడ ఏముందో ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ సెకండ్ ఉంటుంది, దాన్ని అయితే డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేయగానే ఇక్కడ మీరు ఒక లేయర్ అని ఫామ్ అవుతుంది. ఈ లేయర్ని మీరు డైరెక్ట్గా పైకి అయితే తీసుకెళ్ళండి. ఈ లిరిక్స్ పైన తీసుకెళ్ళగానే ఇక్కడ మీకు ఈ ఫోటోనే మీరైతే రిమూవ్ అయితే చేసుకోవాలి. పిఎన్జీ ఫోటో ఉంటుంది కదా, మీరు ఇప్పుడు రిమూవ్ చేసిన పిఎన్జీ ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని అయితే మీరైతే రిమూవ్ చేసుకున్న ఫోటోని అయితే ఇక్కడ రీప్లేస్ పెట్టుకోవాలి. ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ ఉంటుంది. స్టార్ ఐకాన్ క్లిక్ చేయగానే మీకు అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో అనేది ఇక్కడైతే పెట్టుకోవాలి. కాబట్టి మీరు ఫోటో నుంచి మీరు పెట్టుకున్న ఫోటో అయితే ఇక్కడ ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇలా మీకు లిరిక్ అనేది బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ మీకు తగ్గట్టు కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక 6 ఫోటోస్ ఉంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇలానే ఇక్కడ ఓన్లీ ఫోటోస్ ఉంటుంది. ఈ ఫోటోస్ రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ రెడీ అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే, ఒక ఫోటో ఉంటుంది. ఇక్కడ మీకు పిఎన్జీ ఫోటో 2 పిఎన్జీ ఫోటోలు ఇచ్చాను, 4 ఏమో నార్మల్ ఫోటో ఇచ్చాను. ఆ ఫోటో అనేది మీరు రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక మనకు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.